వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మునావత్ నరసింహనాయక్ అధ్యక్షతన మండల పార్టీ కార్యాలయంలో మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు, SRR ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరపటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభలు ఏర్పాటు చేసిందని, ఈ సభకు భారీ ఎత్తున తరలి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆ 20 సంవత్సరాల ఉత్సవాలను వరంగల్లో ఏర్పాటు చేయటం, వరంగల్లో ఒక ఉద్యమం, వరంగల్ నుంచే ఉద్యమం చేసింది. అందుకే వరంగల్లోనే ఉత్సవాలు జరుపుకోవాలని రజతోత్సవాలు వరంగల్లో జరుపుకోవటం చాలా అదృష్టంగా విషయం. ఒక 5 లక్షల మంది అని మేము అనుకున్నాం. దాదాపు 10 నుంచి 15 లక్షల దాకా పోతున్నది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరు కావాలనేది మేము ప్రజలకు పిలిపిస్తున్నాం. వాలంటీర్గానే వస్తున్నారు. ప్రజలు కూడా ఉత్సాహం ఉన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, సంవత్సరంన్నర లోపల కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్పాలి. మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి తీసుకురావాలి. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది ప్రజలలో ఉన్నది. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి అని ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు. సంవత్సరంన్నరలో చాలా ఫెయిల్యూర్స్ అయినాయి. మహిళలకు ఆశ పెట్టాడు, తులం బంగారం అన్నాడు, పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, అదే తిరిగా మహిళలకు 2500 ఇస్తానన్నాడు, యువకులకు స్కూటీ ఇస్తా అన్నాడు. లేనిపోని ఆశలను పెట్టి ప్రజలను మోసం చేశారు. ఈరోజు తప్పకుండా కేసీఆర్ సభ సక్సెస్ అయితే కేసీఆర్ సభను పెద్ద ఎత్తున తీసుకొచ్చే ఏర్పాటు ప్రజలు కూడా తీసుకుంటున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరగా రావాలి, అందరు 3-4 బయలుదేరి రావాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూడా వాలంటీర్కి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. అన్ని మాయ మాటలు, బ్రోకర్ మాటలు, మందిని మోసం చేశాడు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తేనే మనం దిగిపోవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటలేము. నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఆ సభ చూసిన తర్వాతనైనా 25,000 మహిళలకు ఇచ్చినట్టు, తులం బంగారం ఇచ్చినట్టు, 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చినట్టు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నిలబెట్టుకుంటట్టు మనందరం కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభ చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలనేదే మనం కోరుకుంటున్నాం. ఏదో ప్రభుత్వాన్ని దింపాలని కాదు. ప్రభుత్వం దిగిపోతే వాళ్ళు తనుకొని దిగిపోతే దిగిపోని, మేమైతే దింపేది లేదు. ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తున్నది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలే తిరిగి బుద్ధి చెప్పేటట్టు తయారు కావాలనేది నా విజ్ఞప్తి. నేను స్థానిక ఎమ్మెల్యే గురించి సంవత్సరం మీద 6 నెలలు ఒక్కరోజు నేను ఎక్కడన్నా మాట్లాడినా, ఒక స్పీచ్ చూపెట్టండి. నేను ఎక్కడన్నా వాళ్ళ గురించి నేను దుష్ప్రచారం చేసిన, నేను ఎవ్వరి గురించి చేయలేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్ తోటి మీరే నేను చేస్తలేను, ప్రజలే చేస్తున్నారు, యువకులే చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలే చేస్తారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు పడకనే వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప నేను ఎక్కడ కూడా చేయలేదు. ఎన్ని ఫెయిల్యూర్ అయినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను ఎవ్వరు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు మొన్న దేవరూపులో చూశారు, అంబేద్కర్ విగ్రహం దగ్గర నన్ను పోకుండా పోలీసులతోటి కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడ్డారు. ప్రజలే నన్ను తీసుకుపోయి దండించారు. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా తిట్టలేదు. నేను తిరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ విషయాన్ని మాట్లాడుతున్నాను. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.